అనగనగా ఒక ఊరుండేది. ఆ ఊరిలో శారద, రాము, సరస్వతి, గోపి అనే కుటుంబం నివసించేది. శారద ఒక చిన్న టైలరింగ్ షాప్ నడుపుతోంది. మధ్యతరగతి జీవితంలోని కష్టాలు, సుఖాలు ఆమెకు బాగా తెలుసు. రాము భర్త ఉద్యోగం చేసేవాడు. కానీ కొంతకాలానికి తన అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితం అయ్యాడు. ఇంటి బాధ్యత మొత్తం శారద భుజాలపైనే పడింది. వారికి 2 పిల్లలు, అబ్బాయి గోపి, అమ్మాయి సరస్వతి. అబ్బాయి గోపి చురుకుగా ఉండేవాడు, కానీ చదువు మీద మనసు పెట్టేవాడు కాదు. అమ్మాయి సరస్వతి మాత్రం చదువులో మేటి. కష్టపడి చదువుకొని డాక్టర్ కావాలని కలలు కనేది. కానీ వారి ఆర్థిక పరిస్థితుల్లో ఆమె కలలకు అడ్డంకిగా ఉండేది. రోజు పొద్దున్నే లేవగానే షాపులో పనిలో మునిగిపోయేది శారద. కస్టమర్లకు కావలసిన డిజైన్లు చూసి బట్టలు కుట్టేది. మధ్యలో ఇంటి పనులు కూడా చూసుకునేది. కొన్నిసార్లు అబ్బాయి గోపి చిన్న చిన్న వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించాలని పోయేవాడు. కానీ అవన్నీ నష్టాలతోనే మునిగేవి. అప్పుడు శారద మాత్రమే కుటుంబాన్ని ఆదుకునేది. ఒకరోజు సరస్వతి ఇలా అంటుంది. అమ్మ, నాకు ఫీజు కట్టాలి, లేదంటే పరీక్షలు రాయనివ్వరు. ఫీజు కట్టక చాలా రోజులైపోయింది, ఇదిగో చూడమ్మా అని అంటుంది సరస్వతి. ఆ మొత్తం చూసి ఆందోళన చెందింది శారద. ఎలాగైనా డబ్బులు కట్టాలి, కానీ ఎక్కడి నుంచి తెచ్చాలో తెలియక కుమిలిపోయింది. ఆ రాత్రి శారద ఆలోచనలో పడింది. మరుసటి రోజు ఉదయం నుంచే కొత్త ఉత్సాహంతో పనిలో మునిగిపోయింది శారద. షాప్ పనులతో పాటు ఇంట్లో బాల్కనీలో కొన్ని కొత్త డిజైనర్ బ్లౌజులు, చిన్న చిన్న బ్యాగులు కుట్టడం మొదలుపెట్టింది. రాత్రులు కూడా కుట్టేది. కొద్ది రోజులకు ఆమె కుట్టిన బ్లౌజులు, బ్యాగులు, డ్రెస్సులు చూసి మగ్ధుడయ్యారు కస్టమర్లు. వాటిని కొనేందుకు ఎగబడి వచ్చేవారు. అలా ఆమె కుట్టిన వస్తువులకు నుంచి మంచి డిమాండ్ వచ్చింది. అదనంగా వచ్చిన ఆదాయంతో సరస్వతి ఫీజులు కట్టేసి ఇంటికి ఖర్చులు కూడా సరిపోయేలా చూసుకునేది శారద. కొన్నేళ్ల తర్వాత సరస్వతి కష్టపడి చదువుకొని డాక్టర్ అయింది. ఆమె మొదటి శాలరీతో తల్లికి బంగారు నెక్లెస్ కొనిచ్చింది. ఆ నెక్లెస్ను పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుని శారద. కష్టపడి పని చేస్తే కలలు నిజమవుతాయని అమ్మాయి కష్టం ఇంటి అందరి ఆశలకు సమంగం చేసింది.